వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో టౌన్ పార్టీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు కాకినాడలో తలపెట్టిన వైఎస్సార్సీపీ యువత పోరు కార్యక్రమానికి కార్ల ర్యాలీతో బయలువెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు షిడగం వెంకటేశ్వరరావు బదిరెడ్డి గోవింద్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలను చూసి విని పుట్టిన పార్టీ అని, జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి విని నేనున్నానని భరోసా ప్రజలకు కల్పిస్తూ ప్రజలకు అండగా వైసీపీ పార్టీని స్థాపించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తూ పార్టీని 14 ఏళ్లు నడిపి నేడు 15 వసంతంలోకి విజయంగా అడుగు పెడుతున్నారన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నాయకులు జువిన వీరాజు, బదిరెడ్డి వెంకన్నబాబు, సకిరెడ్డి బుజ్జి, వాడపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆర్థికంగా వెంకటరెడ్డి కుటుంబాలు ఆదుకోవాలని చూసిన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్ పెట్టి వాళ్ళు చదువుకోవడానికి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్ కార్యక్రమం పెట్టి IIIT కానీ, మెడికల్ సీట్ కానీ అనేక సీట్లలో వాళ్ళకి సదుపాయం కల్పించి ఉన్నత శిఖరాల్లో ఉండాలనే ఉద్దేశం మీద ఫీజు రీయింబర్స్ పెడితే అది తొంగలకు దొక్కినటువంటి యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే రీతిలో వసతి దీవెన కార్యక్రమం కూడా తొంగలకు దొక్కే పరిస్థితి ఉంది. అదే రీతిలో మెడికల్ సీట్లో ఆర్థికంగా విడిపడిన కుటుంబాలు చదువుకోవాలని ఉద్దేశించినటువంటి ప్రతి పిల్లలకి ప్రైవేటు పరం చేసి వాళ్ళ దగ్గర ఫీజులు చేయాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇది అప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక ప్రకారంగా దశల వారీగా ఉద్యమ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో మనమందరం కూడా పాలుపంచుకొని ప్రజా పోరాటం చేసి ప్రజా రంజకమైన పరిపాలన చేస్తున్నటువంటి గత 5 సంవత్సరాల క్రితం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ప్రజా విప్లవం, ప్రజా పోరాటం చేయడానికి శక్తివంతం లేకుండా మనందరూ కూడా పనిచేయాలని చెప్పని మీ అందరూ చేస్తున్నారు. జై జగన్, జై జగన్. సరే